ఏఎస్ఎఫ్ అదేవిధంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చెలో రాజ్భవన్ పిలిపించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు జరుగుతున్న లాఠీ చార్జ్ని మానవ కాలనీ ఈరోజు వ్యతిరేకిస్తూ నిరసిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా చేతికాని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరగాలి. వాళ్ళు ప్రశ్నిస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం, రక్తం సైతం చిందిస్తున్నా కూడా వారికి న్యాయం చేసేటువంటి పోలీసులు కూడా ఈరోజు కాకి దుస్తులు ధరించి విద్యార్థులపై కూడా వాళ్ళ పిల్లల కన్నా కూడా దారుణంగా దాడి చేస్తున్న తీరం ఖండిస్తున్నాం. కావున ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొంచెమైనా సిగ్గుండా నైతిక బాధ్యత ఉండే రాజీనామా చేయాలి. మోడీ గారు మౌనం వీడి ఈరోజు మౌనంగా ఉన్నారు. సరైన కాదు దేశంలో ఎక్కడ విదేశాల్లో లేదు విద్యార్థుల నిరసన కార్యక్రమం జంతర్ మంతర్లో చేస్తున్నారు. కావున వెంటనే స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ లీకేజీ ప్రభుత్వం మాకొద్దని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నా కూడా స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం దున్నపోతు పైన వ్యవహరిస్తుంది. కావున వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తూ ముఖ్యంగా మోడీ గారు కూడా రాజీనామా చేస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, ఈ ప్రజాస్వామ్యం కూనీ చేయకుండా కాపాడడానికి కలుగుతుందని చెప్పి సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూడా మీ ప్రభుత్వం డిమాండ్ చేయడమే కాకుండా మన రాష్ట్రంలో కూడా నారా లోకేష్ గారు మౌనం వీడి విద్యార్థుల పక్షాన్ని ప్రశ్నించాలని నోరు విప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లీకేజీలో కారకులైన నిందితులను శిక్షించాలని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు శాంతియుతంగా చలో లోక్ భవన్ పిలిపించడం జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో ప్రభుత్వం కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు నీట్ పరీక్ష వల్ల మన రాష్ట్రంలో విద్యార్థులు కూడా చాలా నష్టపోతున్న పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించకుండా ఈరోజు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని కట్టడి చేయడానికి చూస్తా ఉంది. మీరు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తా ఉన్నారా లేదా విద్యార్థి పక్షాన్ని నిలబడతా ఉన్నారా ఇక్కడే అర్థం అవుతా ఉంది. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేయాలని చెప్పి లెటర్ పంపించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువ సంఘాలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. రేపు బంద్ కూడా జరగబోతా ఉంది. ఈ బంద్ కూడా అందరూ సహకరించాలని చెప్పి మేము తెలియజేసుకుంటాం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జూన్ 20వ తేదీ జరిగిన లాఠీ చార్జ్ నిరసనగా ఈరోజు అఖిల భారత యువజన సమైక్య విద్యార్థి సంఘాలు కలిసి ఈరోజు చలో రాజ్భవన్కి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు పోలీసులు బీజేపీ తొత్తులుగా మారి ఎక్కడికాక అక్కడ విద్యార్థి యువజన నాయకులు కట్టినే చేయడమే కాక వాళ్ళ మీద దౌర్జన్యంగా అనరాని మాటలతో దూషించి కొట్టడం జరుగుతుంది. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం సహకరించాల్సిందిపై గౌరవించాల్సిందిపై కట్టడి చేసే ఇది ప్రజా వ్యతిరేక విధానాలను మేము వెంటగడతాం. రాబోయే కాలంలో మరింత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు పోరాడతామనేసి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం.